హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NIELITలో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అర్హతలు చూసుకుంటే బీటెక్ ఎంసీఏ వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. శాలరీ చూసుకుంటే స్టార్టింగ్ శాలరీనే 40,000 శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే దీనికి సంబంధించిన ఏదైతే వర్క్ లొకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది, శ్రీకాకుళంలో ఈ NIELIT సంస్థ అయితే ఉంది. అలాగే తెలంగాణలో కూడా హైదరాబాద్లో అయితే ఈ సంస్థ అయితే ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వర్క్ లొకేషన్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు చివరి దాకా అయితే చూడండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నుంచి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే చూసుకుందాం. ఇది చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ NIELITకి సంబంధించి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సైంటిస్ట్ ఏ అలాగే సైంటిస్ట్ బికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి మనం ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇక్కడైతే మనకు స్క్రోలింగ్ అయితే వెళ్తుంది, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే. ఓకే, సో అప్లై చేయాల్సిన క్యాండిడేట్స్ సంబంధించి తర్వాత అయితే చెప్తాను. ఫస్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అయితే చూసుకుందాం. సో ఈ సంస్థ పేరు, టోటల్ పేరు చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కింద అయితే ఉంది. ఓకే, ఈ నోటిఫికేషన్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి గేట్ స్కోర్లు ఎటువంటివి అవసరం లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. డైరెక్ట్గా ఇక్కడ ఎగ్జామ్ పెట్టి ఈ ఉద్యోగాల్ని భర్తీ అయితే చేస్తున్నారు. సైంటిస్ట్ బికి సంబంధించి 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి MSc ఇన్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే MSc ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేకపోతే MCA చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా, బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, మీరైతే చూసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు, సో ఇక్కడ చాలా రకాల బీటెక్ సంబంధించిన కోర్సెస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అవన్నీ ఎవరైతే చేసింటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఏజ్ చూసుకుంటే అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే SC STకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, OBCకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి బేసిక్ పే చూసుకుంటే 56,100 అయితే ఉంటుంది. సో ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు, మీరైతే చూసుకోవచ్చు. సో అన్రిజర్వ్లో 2, EWSలో ఎన్ని ఉన్నాయి, అలాగే OBCలో ఎన్ని ఉన్నాయి అనేటివి. తర్వాత చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 39 ఉద్యోగాలు అయితే ఉన్నాయి, గ్రూప్ బికి సంబంధించిన ఉద్యోగాలు. ఇక్కడ దీనికి సంబంధించిన బేసిక్ పే శాలరీ చూసుకుంటే 35,400 అయితే ఇస్తారు. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమేమి క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ IT వీళ్ళు చేసిన వాళ్ళు ఎలిజిబులే MScలో, లేదంటే MCA చేసిన వాళ్ళు ఎలిజిబులే, లేదంటే BE బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అలాగే కంప్యూటర్ సైన్స్ లేకుంటే IT చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో ఈ కోర్సెస్ ఎవరైతే చేసింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ECE, కంప్యూటర్ సైన్స్, IT, MCA ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉండే ఏదైనా కోర్స్ మీరు చేసింటే మాత్రం ఖచ్చితంగా ఎలిజిబుల్, అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత దీనికి కూడా సేమ్ ఏజ్, దీనికి కూడా ఒకే ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. ఏదైతే సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయో దీనికి ఓన్లీ ఒక రిటన్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇవి టోటల్గా 39 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్లో 24 ఉద్యోగాలు ఉన్నాయి. EWSలో ఇక్కడ మీకు 3 ఉద్యోగాలు, SCకి 2, OBCకి 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరికి అంటే ఏ డిపార్ట్మెంట్, CSC వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, IT వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారో మీరైతే చూసుకోవచ్చు. ఓకే, సో దానికి సంబంధించి ఏజ్ ఆల్రెడీ మీకు రిలాక్సేషన్ అయితే చెప్పాను. SC STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, దాని తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది. పోస్టింగ్ అంటే మీకైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సంస్థ ఉండే పోస్టింగ్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటుంది అని చెప్పి. ద పర్సన్ సెలెక్టెడ్ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంస్థ అయితే ఉంది, తెలంగాణలో కూడా ఉంది. సో ఎక్కడైనా కూడా మనం వేసుకోవచ్చు. ఒకసారి సెలెక్ట్ అయ్యి మీకు వేరే ప్లేస్ వేసినా కూడా తర్వాత కూడా ఇక్కడికి మీరు చేంజ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే బీటెక్లో CSC, IT, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు, అలాగే PG, MCA చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి ముఖ్యంగా అయితే అప్లై చేసుకోవచ్చు. MTech కోర్సులు చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2వ తేదీ నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే 31వ తేదీ లాస్ట్ డేట్.
దీనికి సంబంధించి మీకు డౌట్ రావచ్చు, ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంటుంది అని చెప్పి. మనకు వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు సిలబస్ కూడా, అదైతే చూపిస్తాను మీకైతే. ఓకే, సో ఇది ఆన్లైన్లో అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లై ఫీజు ఏమైనా ఉందా అంటే అప్లై ఫీజు అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 400 రూపీస్ ఫీజు అయితే ఉంది. జనరల్ అందరికీ చూసుకుంటే 800 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఫీజు అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది అని చెప్పాను కదా. ఎగ్జామ్ అనేది 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే గ్రూప్ బి ఉద్యోగానికి అప్లై చేస్తారో వాళ్ళకి కేవలం ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అది కూడా టెక్నికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ మార్క్స్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ ఎవరికైనా కావాలి అంటే సిలబస్ అనేది మనకు క్లియర్గా ఇచ్చారు. ఆ సిలబస్ నేను చూపిస్తాను ఒకసారి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకు దగ్గరలో ఉండే సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై. మీరు వేరే లొకేషన్స్ ఎక్కడైనా ఉంటే మాత్రం అవి కూడా పెట్టుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి. ఆంధ్రప్రదేశ్లో ఏమీ సెంటర్స్ అయితే ఇక్కడైతే మనకు మెన్షన్ చేయలేదు. ఓకే, సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటిదాకా ఇది నోటిఫికేషన్కి సంబంధించి. ఇప్పుడు ఒకసారి దానికి సంబంధించిన సిలబస్ అలాగే అప్లై లింక్ ఒకసారి నేనైతే చూపిస్తాను మీకు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డైరెక్ట్గా ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ మీకు స్క్రోలింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. సిలబస్ నోటిఫికేషన్ ఇక్కడైతే ఇచ్చారు చూడండి. సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ పోస్ట్ సైంటిస్ట్ బి అని చెప్పి, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ అని చెప్పి. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఇక్కడైతే ఉంటుంది. దాన్ని చూసి అయితే మీరు చదువుకోవచ్చు. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేటు, హాల్ టికెట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే అయితే వస్తాయి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలి అనే క్యాండిడేట్స్ 31/12/2020 లోపల లాస్ట్ డేటు. సో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అయితే చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్కి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఫాదర్ నేము, జెండరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఐ అగ్రీ అని మీద కొట్టి కంటిన్యూ కొట్టారంటే మీకు ఒక ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో జనరేట్ అవుతుంది. సో దాని ద్వారా లాగిన్ అయ్యి ఈ ఉద్యోగానికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి అవకాశము ఎలక్ట్రానిక్స్, సిఎస్సి, ఐటీ వాళ్ళకు అలాగే ఎంసీఏ వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం అప్లై అనేది చేసుకోండి. పర్మనెంట్ ఉద్యోగాలు, శాలరీ కూడా బేసిక్ పే 40,000 నుండి శాలరీ స్టార్టింగ్ శాలరీ 40,000 నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే సైంటిఫిక్ ఏ ఉద్యోగాలు ఉన్నాయి కదా, బి ఉద్యోగాలు ఉన్నాయి కదా, దానికి ఇంకా మంచి శాలరీ 56,000తో స్టార్ట్ అవుతుంది. సో రెండింటికి మేము అప్లై చేసుకోవచ్చా అని డౌట్ ఉంటుంది. రెండింటికి మీరు అప్లై చేసుకోవాలంటే సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి అప్లికేషన్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది. సో మీరు రెండింటికి అప్లై చేయాలంటే రెండింటికి అప్లై చేయొచ్చు, బట్ సపరేట్గా అప్లై చేసుకోండి. లేదు ఒకదానికి అంటే ఒకదానికి పే చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలని నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.